పోవాలంటే పాత గోడలు, మరి ఎప్పటియో పూర్వకాలం నిజాం అప్పటి తవ్విన బాయిలు, మరి మట్టి రోడ్లు, మరి రకరకాలుగా ఇబ్బందులు అయ్యేది ఉండే. ఏ ఊర్లో పోయినా మురికి గుంతలు, ఊర్లలోనే పశువుల కొట్టాలు, గొర్రెల కొట్టాలు, చాలా ఇబ్బందులలో మరి ఉన్న ప్రజలను మరి 3 సంవత్సరాలలో కేరళ రాష్ట్రం అసొంటి రాష్ట్రం 30 సంవత్సరాలు 3 దశాబ్దాలు కష్టపడ్డా కానీ మరి వాళ్ళు ఆ స్థాయికి వచ్చిండ్రు కష్టపడి. మరి 3 సంవత్సరాలలోనే 30 సంవత్సరాలలో చేసిన కేరళ రాష్ట్రాన్ని ఆదర్శంగా తీసుకొని 3 సంవత్సరాలలో అభివృద్ధి చేపించిన ఘనత మరి అప్పటి మా నాయకుడు కేసీఆర్ గారిది. ఇది జగమెరిగిన సత్యం. మీరు ఏదేమైనా ఇది జగమెరిగిన సత్యం. గతంలో ఏ విధంగా ఉండే రోడ్లు, గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న రోడ్లు కానీ, చెత్త చెదారం కానీ మరి రకరకాలుగా ఉండే. ఈరోజు మేము మా ప్రభుత్వంలో గ్రామీణ ప్రాంతాన్ని అభివృద్ధి చేసి మరి బంగారు పల్లెంలో పెట్టి ఇవాళ మీకు అప్పచెప్పినాం. ఇవాళ ఏమవుతుంది అధ్యక్ష, ఇది వాస్తవం అధ్యక్ష, మీకు కూడా తెలుసు. మీరు కూడా అందరు కూడా గ్రామాలలోకి వెళ్ళి వస్తారు. మరి మీరు ఒకసారి పక్క రాష్ట్రాలలో పోయి చూడాలి. పక్కన మహారాష్ట్ర ఉన్నది, కర్ణాటక ఉన్నది, ఆంధ్రప్రదేశ్ ఉన్నది, ఒరిస్సా ఉన్నది. మరి ఆ గ్రామాలు ఎట్లున్నాయి, తెలంగాణలో ఉన్న రాష్ట్రాల్లో ఉన్న గ్రామాలు ఎట్లున్నాయి? 2014 కంటే ముందు మన గ్రామీణ వ్యవస్థ ఏ విధంగా ఉండే, ఇప్పుడే విధంగా ఉన్నది. మరి మీరు ఎలక్షన్లప్పుడు వాగ్దానాలు చేసిన సంతోషం. మరి ఇవాళ సిద్దిపేట కాదు, ఇవాళ మామూలు సిద్దిపేటను బదనాం చేసిండ్రు, గజ్వెల్లిని బదనాం చేసిండ్రు, సిరిసిల్లని బదనాం చేసిండ్రు. నిధులు పోతాయని అధ్యక్ష, నిధులు ఎక్కడ పోతున్నాయి? కొడంగల్ పోతలేవా, మధుర పోతలేవా, ఖమ్మం పోతలేవా, నల్గొండకు పోతలేవా? 1000 కోట్ల రూపాయలు తీసుకెళ్ళి ఇలా మీ నియోజకవర్గాల్లో ఖర్చు పెట్టుకుంటారు కదా అధ్యక్ష. మరి మేము చేసిన పని మీరు కూడా చేస్తున్నారు కదా. మీకు అడిగే అధికారం కానీ హక్కు కానీ లేదు అధ్యక్ష. ఖచ్చితంగా మీరు కూడా అదే పని చేస్తున్నారు. నేను అనేది ఏంటంటే ఇవాళ కాంగ్రెస్ పార్టీకి 64 నియోజకవర్గాలనే తెలుసు, 119 నియోజకవర్గాలు ఉంటాయన్న విషయమే తెలియదు, మర్చిపోయినరు. ఇవాళ 64 నియోజకవర్గాలను మరి 190, 119 ఉన్న నియోజకవర్గాలకు సంబంధించిన నిధులను మరి అలా 5-6 నియోజకవర్గాలకే తీసుకెళ్తున్నారు కదా అధ్యక్ష. మరి అప్పుడు చేయలేదు అధ్యక్ష, అప్పుడు చేసిండ్రు కాబట్టి ఇప్పుడు మేము ఇక్కడ కూర్చున్నాం. మరి మీరు కూడా ఇక్కడ వస్తా అంటారా అంటే మరి తప్పేం లేదు కదా అధ్యక్ష. ఇంకోటి అధ్యక్ష, మరి ఈరోజు ప్రతి సంవత్సరాన్ని 2014 నుంచి 2023 వరకు మేము బడ్జెట్లో ప్రతి సంవత్సరం కూడా 2000, 3000 కోట్లు, 4000 కోట్లు పెంచుకుంటూ వచ్చినాం అధ్యక్ష. మరి ఇప్పుడు మీరు చేసిండ్రు ఏంది అధ్యక్ష? 1600 కోట్ల లో బడ్జెట్ నుండి ఇవాళ పంచాయతీరాజ్కి ఇచ్చిండ్రు. మరి ఇలా మీరు అందరూ కూడా గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చిన వాళ్ళే. మరి రోజుకు బడ్జెట్ పెంచుకుంటూ పోలే కానీ తగ్గించుకుంటూ రావడం అనేది ఎంత అధ్యక్ష? ఎప్పుడన్నా చరిత్రలో మరి మా ప్రభుత్వంలో ఏ ఒక్క రోజు కూడా ఫైనాన్షియల్ ఇయర్లో ఎప్పుడు కూడా బడ్జెట్ను తగ్గియలేదు, పెంచుకుంటూ పోయినా కానీ తగ్గియలేదు. మరి మీరు సిఆర్ఆర్ రోడ్లకు 720 కోట్ల రూపాయలు కేటాయించిండ్రు. మరి బడ్జెట్ మీరు పాత రుసుములే, పాత కాంట్రాక్టర్లు చెల్లించాల్సినవే 1100 కోట్లు ఉన్నాయి. మీరు 720 కోట్లు రోడ్లకు ఇస్తే మరి 1100 బకాయిలు ఎక్కడికి వెళ్ళిపోతాయి అధ్యక్ష? మరి మేము కాదు అధ్యక్ష, కనీసం మరి మీకు కూడా తెలియాలి కదా. మరి 1100 కోట్ల రూపాయలు బకాయిలు ఉన్నాయి. మరి 720 కోట్లు కేటాయిస్తే మరి మీరు ఇంకా భవిష్యత్తులో ఏం చేస్తారు? మీరు కాంట్రాక్టర్లకు డబ్బులు ఇవ్వగలుగుతారా? పాతయి ఇలా ఏ గ్రామం పోయినా ఏమవుతుంది అధ్యక్ష? ఇలా పల్లెలు ఏడుస్తున్నాయి అధ్యక్ష. పల్లెలు ఇలా ఏ ఊరికి పోయినా కుక్కల బెడద, మరి పిచ్చి మొక్కలు, గడ్డి కొట్టడానికి మందు లేదు, పందులు, చాలా ఘోరమైన పరిస్థితి ఉంది అధ్యక్ష. ఇవాళ గ్రామ పంచాయతీలో ఉన్న సర్పంచులకు పేమెంట్లు లేవు. ఇవాళ కార్యదర్శులు జేబులకి వెళ్ళి డబ్బులు పెట్టుకొని ఖర్చు పెట్టుకొని పనులు చేస్తుండ్రు. ఇవాళ ఒక్క నయా పైసా లేదు అధ్యక్ష. మేము 8 నెలలు అవుతుంది ఒక ఎమ్మెల్యేగా, ఏ చిన్న రూపాయి కూడా ఈ రోజు కూడా మరి ప్రభుత్వ పరంగా రాలేదు. నేను 2 సార్లు ఎంపీగా పనిచేసిన, మరి అప్పుడు ఇచ్చిన నిధులతోటి నేను అన్ని గ్రామాలు తిరిగిన, గ్రామాల సమస్యలు తెలుసు మాకు, ప్రతి గ్రామం తిరిగినాం. మరి ఈరోజు ఏమవుతుంది? 8 మాసాల నుంచి ఒక్క యాల కొబ్బరికాయ కొట్టింది లేదు, ఒక్క పలక పెట్టింది లేదు. మేము గతంలో
సిఆర్ఆర్ రోడ్లు కానీ కాన్స్టెన్సీ డెవలప్మెంట్ ఫండ్ కానీ ఇచ్చినవి శాంక్షన్ చేసిండ్రు అధ్యక్ష. ఇలా దాదాపు సిఆర్ఆర్ రోడ్ల కింద పిఎంజిఎస్వై కింద 70-80 కోట్ల రూపాయలు ఇచ్చినాయి. ఇవాళ మీ ప్రభుత్వం వచ్చినాక క్యాన్సిల్ చేసిండ్రు. ఇవాళ పని టెండర్ వేద్దామంటే కూడా భయపడుతుండ్రు అధ్యక్ష. డబ్బులు ఇస్తలేరు, మధ్యలోనే వాళ్ళు తీసుకుపోయినరు. అరే మీరు కూడా ఇవ్వచ్చు కదా. మీ గతంలో కాంగ్రెస్ వాళ్ళు చేసిన 2014 కంటే ముందు చేసిన వాళ్ళకి కూడా మేము ఇచ్చినాము. ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నాయి కూడా మేము ఇచ్చినాము. కనీసం చెప్పుండి మీరు ఎప్పుడు ఇస్తారు. మరి మీరు రాహుల్ గాంధీని తెచ్చి ఎలక్షన్ మేనిఫెస్టోలో పెట్టిండ్రు కదా, ఏం మాట్లాడిచ్చిండ్రు? గ్రామీణ వ్యవస్థ మీద బ్రహ్మాండంగా మరి వాగ్దానాలు చేపించిండ్రు. ఖాళీ ఎలక్షన్ కోసం అసెంబ్లీ అప్పుడు ఒకసారి, పార్లమెంట్ అప్పుడు ఒకసారి 4000 పెన్షన్ ఇస్తున్నారు కదా అధ్యక్ష. మరి ఏమైంది అధ్యక్ష? సీసీ రోడ్లకు పైసలు ఇస్తలేరు కదా అధ్యక్ష. సీసీ రోడ్లు చేసిన కాంట్రాక్టర్లకు గ్రామ పంచాయతీలకు కూడా ఇస్తలేరు కదా అధ్యక్ష. మరి అట్లీస్ట్ గ్రామ పంచాయతీలకు కాదు, అప్పుడు మన ఊరి మన బడి కింద కాంపౌండ్ వాళ్ళు కడితే కూడా మరి దానికి కూడా డబ్బులు రాలేదు. ఈరోజు దేనికి కూడా ఒక్క రూపాయి నయా పైసా కాంట్రాక్టర్లకు ఇస్తలేరు. పంచాయతీ సెక్రటరీలను పర్మనెంట్ చేస్తా అన్నారు. 4500 రూపాయలు ఇచ్చే వికలాంగులకు ఇచ్చే మరి 6000 రూపాయలు చేస్తున్నారు. మేము గ్రామాలకు పోతే అధ్యక్ష కారు చుట్టూ చుడుతుండ్రు. మహిళలు పాపం ఇంతకుముందు ఇళ్ళకి వెళ్ళి రాకపోదురు, ఇళ్ళకి వెళ్ళి రాకపోదురు. మా పెన్షన్ ఎక్కడ వాయా 4000 ఎక్కడ వాయని అడుగుతుర్రు. 4000 దేవుడెరుగు. ఇలా 4000 దేవుడెరుగు. కనీసం 2000 కూడా గతిలేవు కదా అధ్యక్ష. 2000 కూడా లేవు కదా. మహిళలకు 2500 ఉన్నారు కదా అధ్యక్ష. కనీసం ఇప్పటి వరకు 20,000 రూపాయలు వస్తుండే కదా అధ్యక్ష. మంత్రి గారు సార్ గౌరవ శాసనసభ్యులు ప్రభాకర్ రెడ్డి గారిని, ఎందుకంటే వారికి గొప్ప అనుభవం ఉంది, పార్లమెంట్లో గొప్ప అనుభవం ఉంది సార్. ఐ వాంట్ టు సెట్ ద రికార్డ్ కరెక్ట్ సార్. నేను ఒక మాట చెప్తాను, చాలా ఆవేదనతో చెప్తా ఉన్నారు అధ్యక్ష, తప్పకుండా మేము గౌరవిస్తాం. కానీ వారి ప్రభుత్వ హయాంలో సర్పంచులకు వారి బిల్లులు రాక ప్రతి ఒక్కరు 3 లక్షలు, 5 లక్షలు, 10 లక్షలు, 15 లక్షలు, 20 లక్షలు, 50 లక్షలు అప్పులు చేసి ఆఖరికి కొంతమంది ఆత్మహత్య దాకా కూడా దారి తీసాను అధ్యక్ష. ఈరోజు మేము అవన్నిటిని కూడా సవరణ చేయడానికి గవర్నమెంట్ అంటే మీరు చేసిన పాపం కూడా మేము మోయాల్సి వస్తుంది, మోస్తాం. కానీ ఈరోజు నేను చెప్తా ఉన్నాను, ప్రభాకర్ రెడ్డి గారికి ఉన్న అనుభవం పార్లమెంట్లో కానీ ఈరోజు మేము చెప్తా ఉన్నాం అధ్యక్ష. ఈరోజు వారు ప్రతి సందర్భంలో కూడా బిల్లులు ఇవ్వలేదు అంటున్నాం. ప్రతి ఒక్కరి అంశంలో అన్ని డిపార్ట్మెంట్స్కు సంబంధించి ఆఖరికి అక్కడ కట్టిన సెక్రటరియట్ లోపల ఉన్న కమ్యూనికేషన్కు సంబంధించిన నెట్వర్కింగ్ కూడా దేని కూడా డబ్బులు ఇవ్వకుండా వదిలిపెట్టిపోయారు అధ్యక్ష. మేము ఎక్కడికి పోతలేము, మేము కట్టే కార్యక్రమం చేస్తాం. ఒక విధానం తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. నేను దయచేసి ప్రభాకర్ రెడ్డి గారిని కోరుతా ఉన్నాను, సలహా సూచనలు ఇవ్వండి. ఈరోజు ఇప్పటికీ 7 నెలలు కావస్తూ ఉంది. ఒకటి తర్వాత ఒకటి బిల్లులు అన్నిటిని కూడా మీరు చేసిన పుణ్యానికి సంబంధించి, నేను పాపం అంటలేను కదా, ఎందుకు పుణ్యానికి సంబంధించి తప్పకుండా మేము ఒకటి తర్వాత ఒకటి అందరికీ కూడా ధైర్యం చెప్పే విధంగా వారి బిల్లులు అన్నిటిని కూడా మరి పూర్తి స్థాయిలో ఈరోజు మేము పూర్తి స్థాయిలో వారికి ఇచ్చే కార్యక్రమం చేస్తాం. ఆందోళన పడొద్దు. మరి సక్రమంగా ఉన్నాయి, సరైన విధానంలో చేసినాయి, అన్ని క్రమం చేస్తాం. ఈరోజు మరొకసారి కూడా గ్రామీణ వ్యవస్థ కానీ పట్టణ వ్యవస్థకు సంబంధించిన అంశాల విషయంలో వారి అభివృద్ధి, ఆ ప్రాంతంలో ఉంటున్న అందరి ప్రజలకు సంబంధించిన వారు చెప్పారు. మేనిఫెస్టోలో ఇది పెట్టారు, అది పెట్టారు. మేనిఫెస్టోలో పెట్టిన ప్రతి అంశంపై ఒకటి తర్వాత ఒకటి చేస్తున్నాం. ఇవాళ చూసిండ్రు రైతు రుణమాఫీ 2వ దఫా కార్యక్రమం. ఈరోజు మరి మా వ్యవసాయ శాఖ మంత్రి గారు, ముఖ్యమంత్రి గారు కూడా మిమ్మల్ని అందరినీ కూడా పిలవటం జరిగింది. మా మేనిఫెస్టోలో పెట్టిన ప్రతి అంశాన్ని ఒకటి తర్వాత ఒకటి అమలు చేసే ప్రయత్నంలో ఉన్నాం. తప్పకుండా ఇవి కూడా అమలు చేస్తాం. మీరు చెప్పిన సలహా సూచనలు కూడా మేము
పాజిటివ్గా తీసుకొని ముందుకెళ్లే కార్యక్రమం చేస్తామని ప్రభాకర్ రెడ్డి గారు తెలియజేస్తా ఉన్నాం. ప్రభాకర్ రెడ్డి గారు. అధ్యక్ష, నేను కన్సర్న్ మినిస్టర్ను పదే పదే పెన్షన్లు ఇవ్వలేదని పదే పదే చెప్తున్నారు. నేను తెలియజేస్తాను, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన కాడ నుంచి ప్రతి నెల కొద్దిగా మంత్ ఎండింగ్ వరకైనా మేము ఇచ్చుకుంటూ వచ్చినాం. మీరు ఇవ్వకపోవడం మూలంగా 2020లో జూలై నెలలో ఇవ్వాల్సింది ఆగస్టులో ఇచ్చారు. ఆ నెల కంటిన్యూ అవుతూ వస్తుంది. అదే అంటే ఇలా ఎంత అబద్ధాలను కూడా అసత్యాలను కూడా ఎంత అద్భుతంగా ఆవిష్కరిస్తారంటే వాళ్ళని చూసి నేర్చుకోవాలి సార్. మాకు ఉన్నది ఉన్నట్టు కూడా చెప్పొస్తలేదు వాస్తవానికి. నేను రికార్డ్స్ పెడతా అదే అధికారులు కదా, మేమేం కొత్తగా తెచ్చిన అధికారులు కాదు కదా, ఎందుకు అదే మేము ఇవ్వడం లేదని ఎందుకు అంటున్నారు? మేము ఎక్కడన్నా ఇవ్వకుండా ఏ నెలన్నా తప్పించినామా? మేము వచ్చిన కాంచి ప్రతి నెల కొద్దిగా వెనుక ముందైనా ఇస్తున్నాము. కానీ నెలను మొత్తం మిస్ చేసి మీ లెక్క ఒక నెల 2 నెలలు ఎగ్గొట్టలేదు. మీరు ఎగ్గొట్టిరని చెప్పడానికి నా దగ్గర ఆధారాలు ఉన్నాయి. మేము ఎగ్గొట్టినామని చెప్పడానికి మీ దగ్గర ఏమన్నా ఆధారాలు ఉన్నాయా? అదే కాకుండా గ్రామ పంచాయతీలకు కూడా డబ్బులు 378,88,00,000 రిలీజ్ చేసినాం సార్. మల్టీపర్పస్ వర్కర్స్ కావచ్చు, లేదా శానిటేషన్ కోసం కావచ్చు. ఇంకా కొన్ని పెండింగ్ ఉన్నాయి. మీరు పోయేటప్పుడే దాదాపుగా 1,500 కోట్ల రూపాయలు పెండింగ్ పెట్టిరు. సర్పంచుల బిల్లులు పెండింగ్ ఉంచిరు. ఆత్మహత్యలు చేసుకున్నారు. ఇప్పుడు వాస్తవానికి గ్రామాలలో ఎన్నికలు జరగలేదు కాబట్టి, సర్పంచెస్ లేరు కాబట్టి, ప్రజాప్రతినిధులు ఉన్నప్పుడు ఉండే అటువంటి అడావుడి ఈరోజు కనబడడం లేదు. కాబట్టి మిమ్మల్ని అందరినీ కూడా ఈ సభ ద్వారా అప్పీల్ చేస్తూ ఉన్నాం. మరి ఆగస్టు 5 నుంచి దాదాపుగా 13వ తారీఖు వరకు మేము ఒక ప్రోగ్రాం కూడా తీసుకుంటున్నాం. మరి స్వచ్ఛదనం పచ్చదనం, దయచేసి అందరం పాల్గొని మన ఊర్లను మంచి స్వచ్ఛదనంతో పచ్చదనంతో నిలబెట్టడానికి ముందుకు రండి. తప్పకుండా మా గవర్నమెంట్ పెండింగ్ ఉన్నాయని ఇస్తారని తెలియజేస్తా ఉన్నాం. అధ్యక్ష, మీరు అభయాస్తంలో ఏదైతే ప్రవేశపెట్టినరో మరి రాహుల్ గాంధీని తెచ్చి హైదరాబాదు నడిబొడ్డున నిలబెట్టి ఆయనతోటి కూడా మరి అబద్ధాలు ఆడిచ్చారు అధ్యక్ష. ఇది ఎంతవరకు సమంజసం అధ్యక్ష? ఏమున్నది అధ్యక్ష? అధ్యక్ష, కంప్లీట్ కెరియర్ సర్పంచులకు, మాజీ సర్పంచులకు, ఎంపీటీసీ సభ్యులకు, మరి జెడ్పీటీసీ సభ్యులకు గౌరవ పెన్షన్ అందిస్తామన్నారు అధ్యక్ష.